అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, ఒక తండ్రి చనిపోయినాడు. చనిపోతే అతనికి ఇద్దరు వారసులలో కొడుకు ఏం చేశాడంటే, మా తండ్రి చనిపోతూ నాకు వీలునామా రాశాడు, ఈ వీలునామా ప్రకారంగా నాకు ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాడు. ఆ తర్వాత మరుసటి రోజే కూతురు కూడా మా నాన్నగారు చనిపోతూ నాకు వీలునామా రాశారు, సో ఈ వీలునామా ప్రకారంగా నాకు రిజిస్ట్రేషన్ చేయండి అని చెప్పి సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళింది. సో మిత్రులారా, ఎవరైనా ఒక వ్యక్తి అనేక వీలునామాలు రాస్తే ఏ వీలునామా చెల్లుబాటు అవుతుంది? సో వీలునామా అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఆస్తి మీద పరిపూర్ణమైనటువంటి హక్కులను కలిగి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఆ ఆస్తిని ఎవరికైనా వీలునామా రాయవచ్చు. అంటే తన తదనంతరము ఆ ప్రాపర్టీ ఎవరికి చెందాలో రాసే పత్రాన్ని వీలునామా అని అంటారు. అయితే ఇక్కడ అనేక వీలునామాలు రాసిన సందర్భాలలో ఏ వీలునామా చెల్లుబాటు అవుతుంది అని అంటే, చివరగా ఏ వీలునామా అయితే రాశాడో అదే వీలునామా చెల్లుబాటు అవుతుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి అన్రిజిస్టర్డ్ అంటే రిజిస్టర్ కాని వీలునామా రాశాడు, మరొక వ్యక్తికి రిజిస్టర్ ద్వారా వీలునామా రాశాడు. సో ఈ సందర్భాలలో రిజిస్టర్ అయిన వీలునామా అనే చివరి వీలునామా అవుతుంది, అదే చెల్లుబాటు అవుతుంది.